అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో రహదారులు జలమయమయ్యాయి. ప్రకాశం జిల్లాలో సగిలేరు, గుండ్లకమ్మ, జంపలేరు, పగిడివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 100 ఎకరాల్లో పత్తి, కంది, మిరప పంటలు నీట మునిగాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తనకల్లు మండలంలోని సీజీపీ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అనంతపురంలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా జేపీ చెరువు సమీపంలోని శ్రీ రంగనాయక స్వామి నీటి గుండానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో నీటిగుండం సమీపంలోకి ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో భారీ వర్షాలకు నీట మురిగిన పంటల్ని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్యపడొద్దని నక్క ఆనందబాబు చెప్పారు. పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. డెల్టా ప్రాంతం, కృష్ణా వెస్టర్న్ డెల్టా, వేమూరు నియోజకవర్గం మాగాడి పొలాలన్నీ కూడా వరి పంట పొలాలన్నీ వచ్చినటువంటి వరదల వల్ల పూర్తిగా మెట్ట ప్రాంత రైతులు, ఉద్యానవన పంటల రైతులందరూ కూడా నష్టపోయారు సర్వస్వం. ఇప్పుడు ఈ అకాల వర్షాలు, ఈ హెవీ రైన్స్ వల్ల మాగాడి రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ పర్యటన ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి ఈ అకాల వర్షాలు, హెవీ రైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం ప్రజల మీద లేకుండా చర్యలు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు వరకైతే జరిగిన కొద్దిపాటి నష్టాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. కౌలుకి 35 ఎకరాలు మాగాని వరి కౌలు చేస్తున్నాం అండి. దీనిలో ఈ అకాల వర్షాల వల్ల దీనిలో KNM 1638 రకం ఒక 10 ఎకరాలు వేసాం స్వామి. ఈ అకాల వర్షాల వల్ల అదంతా దెబ్బతినిపోయింది. BPT కూడా ఇప్పుడే ఈని అరుంచే టైంలో అకాల వర్షాల వల్ల దానిలో ఒక 7 ఎకరాలు పడిపోయింది. దీనికి అకాల వర్షాలు చాలా పెట్టుబడులు అయినాయి, ఎక్కువ అవడం, ఎకరానికి 30,000 రూపాయల దాకా పెట్టుబడులు అయినాయి. ఈ జరిగిన నష్టాన్ని ప్రభుత్వం మా ఆయన చూసి ఏమన్నా ఆదుకోవాల్సిందిగా కోరుతుంది. 4 రోజులు కోతకొచ్చే దశలోకి వచ్చింది. BPT ఏమో ఈడింది, అది ఒక 10 ఎకరాల దాకా పడిపోయింది. ఇదేమో కింద సాప్ పడిపోయినట్టు పడిపోయింది. దీని గురించి కొంచెం ప్రభుత్వం వాళ్ళు ఆలోచన చేసి రైతు నష్టపోకుండా ఆదుకోవాలని మా కోరిక. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షాలకు నేల కొరిగిన వరి పొలాలను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.